హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. చెట్లల్లో పుట్టలలోనైతే తిరుగుతున్నాము. ఇంకా బతుకమ్మ పండుగ కోసం, సద్దుల బతుకమ్మ కోసం అయితే తంగేడు పువ్వుకి అయితే చూసినాము. ఎక్కడ చూసినా అయితే లేదు, అప్పటికే అయితే తెంపేసిర్రు. మేము మార్నింగ్ చూసినప్పుడు ఉన్నది, ఎందుకులే ఇంకా 2 days ఉంది కదా, తెంపకపోతే మొత్తం అదంతా పోతుంది అనేసి తూరుకున్నాము. ఇప్పుడు ఈవినింగ్ వచ్చి చూసేసరికి అయితే లేకుండా మొత్తం తెంపకపోయారు. ఓన్లీ చెట్లు మాత్రమే ఉన్నాయి, ఆకులు మాత్రమే ఉన్నాయి. ఇంకా ఆకులే తెంపుతుంది ఇక మా మమ్మీ అయితే. ఏదో ఒకటి ఉండాలి కదా తంగేడు అని. ఇంకా తిరిగి చూడాలి ఇంకెక్కడ నన్ను ఉన్నదో ఏమో మరి. ఒకప్పుడు తంగేడు చెట్లు అంటే ఫుల్ ఉండేవి. బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఎవరి బతుకమ్మకైనా తంగేడు పువ్వు లేకుండా ఉండేటోళ్ళు కాదు. అలాంటిది ఇప్పుడు తంగేడు పువ్వే కరువైపోతుంది అసలు. మొత్తం చెట్లను కొట్టేయడం, ఎక్కడ చూసినా చెట్లు లేకపోవడం, ఏమైనా మొత్తం రెడీమేడ్ ఇంకా బంతి పూలు కొనడము, చామంతి పూలు కొనడం పెట్టడం అవుతుంది. అసలు తంగేడు అనేదే లేకుండా అవుతుంది. ఇంకా మన జనరేషన్కే ఇట్లుందంటే మన పిల్లల జనరేషన్ వరకు అయితే ఎట్లుంటుందో ఏమో ఇంకా తెలియదు అసలు. ఒక చెట్టు అయితే దొరికింది, దానికి తెంపుకోగా కొంచెం కొంచెం అయితే ఉంది. మొత్తం తెంపేసిరు. ఇంకా కొంచెం కొంచెం పువ్వు అయితే లైట్గా ఉంది. ఇంకా అదైతే తెంపుకోవాలి. ఇదిగోండి, ఇంకా అయితే తిరుగుతున్నాము. కొంచెం అయితే దొరికింది, కొంచెం పువ్వు మొగ్గ అట్లున్నది అయితే మొత్తం అయితే తెంపుతున్నాం. ఇంకా ఇంత దూరాన్ని ఉంది, వద్దంట అంటే ఇక వాటర్ల నుండి నిన్న మొన్న వర్షం పడి వాటర్ వచ్చింది, వద్దంట అంటే పోయింది మా మమ్మీ అయితే దాంట్లో పువ్వు తెంపడం కోసం. చెట్టుకు పువ్వు ఇంత బాగుంది, పోవాలంటే కింద గడ్డి ఉంది, నాకు భయం. మా మమ్మీ అక్కడ ఉంది, వచ్చిన తర్వాత మెల్లగా పంపిస్తా. నాకైతే సత్య భయం ఇట్లా గడ్ల నుండి పోవాలంటే. మస్తుంది పువ్వు మాత్రం వదిలేపెట్ట బుద్ధి కాకుండా ఉన్నది. ఓకే అండి, ఇది మరి తంగేడు పువ్వు కోసం మా కష్టాలు, మా తిప్పలు దీంట్లో పడైతే తిరుగుతున్నాము. ఓకే మరి, ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.